భవానీపూర్ బంగాల్ ఎన్నికల్లో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే. ఎందుకంటే ఈ స్థానం నుంచి గురు శిష్యులు బరిలో ఉన్నారు. ఒకరు సీఎం మమతా బెనర్జీ అయితే మరొకరు బీజేపీ స్టాల్ వాల్ట్ సువేందు అధికారి. ఒకప్పుడు టీఎంసీలో దీదీకి రైట్ హ్యాండ్గా ఉన్న సువేందు ఇప్పుడు మమత ఓటమి లక్ష్యంగా ఆమెపైనే పోటీకి దిగారు. रेस्ट लेने का और एनालिसिस करने का टाइम नहीं है. इस 142 में भी ज़्यादातर सीट बीजेपी को जिताने के लिए आने वाला कुछ दिन सबको काम करना पड़ेगा. और मुझे खास करके ममता बनर्जी को फिर एक बार भवानीपुर में हराने के लिए पूरा कमर कस के आज रात से उतर जाना चाहिए. ये मेरा फर्स्ट प्रायोरिटी. గతంలోనూ మమతపై సువేందు గెలిచారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. 2021లో టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరి మమతకు బిగ్ షాక్ ఇచ్చారు సువేందు అధికారి. దీంతో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేందుకు సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లో ఆయనపైనే పోటీకి దిగారు. కాని నందిగ్రామ్లో సువేందు పలుకుబడిని దీదీ ఎదుర్కోలేకపోయారు. బంగాల్లో దీదీ ప్రభుత్వమే గెలిచినప్పటికీ నందిగ్రామ్లో మాత్రం మమత ఓడిపోయారు. దీంతో మళ్లీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి సీఎం పదవిని కాపాడుకున్నారు దీదీ. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఈసారి ఎలాగైనా బంగాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా సొంత నియోజకవర్గంలోనూ మమతను ఓడించారని కాషాయం పార్టీ భావిస్తోంది. అందుకే భవానీపూర్లో మమత తర్వాత ఆ స్థాయి నాయకుడైన సువేందును బరిలోకి దింపింది కమలదళం. ఇది ఒక రకమైన రివెంజ్ మ్యాచ్ లాంటిదనే చెప్పొచ్చు. यहाँ दीदी को कंपटीशन देना इम्पॉसिबल जैसा टास्क हो जाएगा. वो अपने पैर पे कुल्हाड़ी मारना होगा. जैसे आप मोदी के अगेंस्ट में खड़ा होना, किसी का अपने पैर पे कुल्हाड़ी मारना, सेम दीदी के अगेंस्ट में खड़ा होना, अपने पैर पे कुल्हाड़ी मारना. మరి భవానీపూర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. ఈ స్థానం 1972 వరకు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత కమ్యూనిస్టులు ఇక్కడ పాగా వేశారు. 2011 నుంచి దీదీ ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మధ్యలో 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో పోటీ చేసినా మళ్లీ తిరిగి భవానీపూర్ నుంచే దీదీ గెలిచారు. భవానీపూర్ను మినీ ఇండియాగా అభివర్ణిస్తారు. ఈ నియోజకవర్గంలో బెంగాలీలతో పాటు గుజరాతీ వ్యాపారులు, పంజాబీ, సిక్కు, మార్వాడీలు కూడా అధికంగా ఉంటారు. అంతేకాకుండా ముస్లిం ఓటు బ్యాంకు కూడా ఎక్కువే. ఇందులో బెంగాలీ హిందువులు 42% ఉండగా బెంగాలీయేతరులు 24% ఉన్నారు. ముస్లిం ఓటర్లు 24% మంది ఉన్నారు. ఈ లెక్కలు తమకు అనుకూలిస్తాయని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది. सुवेंदु जी के अगर लड़ते हैं और जीतते हैं तो अच्छा ही है. परिवर्तन ही संसार का नियम है. सर आपको क्या लगता है दीदी कंफर्टेबल जीती थी इस बार, आपको क्या लगता है सर टफ फाइट होगा सर? चैलेंज तो है. कट्टर फाइट तो मेरे को नहीं लग रहा होगा. बट मेरे को लग रहा है कि पॉजिटिव साइड में बीजेपी का अभी चल रहा है, तो वो पब्लिक लोग वही अभी सोच रहा है. ఇటీవల బంగాల్లో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ద్వారా ఇక్కడ దాదాపు 51,000 పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారు. కానీ ఇది తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ భావిస్తుంటే తమ మద్దతుదారుల పేర్లు తొలగించారని టీఎంసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమీకరణాల నేపథ్యంలో భవానీపూర్లో విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మే 4 వరకు వేచి చూడాల్సిందే.